తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ ఆహ్వానం మేరకు పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు హస్తినకు బయలుదేరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చించనున్నారు. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాహుల్తోనూ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీతోనూ భేటీ అవుతారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీల నియామకాలపై ప్రతిపాదనలను రాహుల్కు ఇవ్వనున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత అధిష్టానం తెలంగాణ నేతలపై గుర్రుగా ఉంది. దీంతో చాలా రోజులుగా రాహుల్ను కలిసేందుకు పీసీసీ అధ్యక్షుడితో పాటు పలువురు సీనియర్ నేతలకు రాహుల్ అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో పార్టీ నేతలంతా రాహుల్ పిలుపు కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో పాటు కొత్తగా ఎన్నికైన 19 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో అందరూ ఢిల్లీకి బయలుదేరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల నేతలతో రాహుల్ సమావేశమవుతారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఫలించకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాన్ని మార్చడానికి అధిష్టానం ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం కారణంగా కార్యకర్తల్లో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో పూర్వ వైభవం తేవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు వివరించనున్నారు. ఏపీలో విభజన హామీల అమలులో కేంద్ర వైఫల్యం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ఫోకస్ చేసి రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం నేతలు ప్రయత్నించనున్నారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ను కాకుండా బీజేపీని టార్గెట్గా ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ సీట్లు సాధించవచ్చు అన్న భావనలో అధిష్టానం దిశానిర్దేశం చేయనుందని తెలుస్తోంది. వీటితో పాటు పార్టీని 2 రాష్ట్రాల్లోనూ బలోపేతం చేయడంపై పలు నిర్ణయాలు తీసుకోనుంది అధిష్టానం. డీసీపీల నియామకం, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరితో రాహుల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీకి సంబంధించినటువంటి వివరాలు, అప్డేట్స్ అందించేందుకు శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్. జోష్న, సాయంత్రం 5 గంటలకి కాంగ్రెస్ వార్ రూమ్ లో కాంగ్రెస్ నేతలతోటి ఏఐసీసీ పెద్దల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏదో ఒక సమయంలో రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పేసి కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే దాదాపు 19 మంది ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అధిష్టానం సంబంధించిన పెద్దలతో సమావేశమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తోటి పొత్తు అనేది కూడా వికటించి గణనీయ సంఖ్యలో స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది, పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తోటి పొత్తు ఉండకూడదు అని చెప్పేసి చాలా మంది కూడా ఇప్పటికే అధిష్టానం ముందు కుండబద్దలు కొట్టిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితులను కనుక చూసినట్లయితే లోక్సభ ఎన్నికల్లో దాదాపు పొత్తు ఉండే అవకాశాలు లేవని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రాలో కూడా టీడీపీ తోటి కలిసి వెళ్లేందుకు, కాంగ్రెస్ తో కలిసి వెళ్లేందుకు టీడీపీ ఆసక్తి చూపించకపోవడంతో అక్కడ కూడా పొత్తు ఉండదన్న విషయాన్ని కూడా అక్కడి ఇన్ఛార్జ్ స్పష్టం చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులతో ఈ సమావేశం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట 4 గంటలకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి ఎన్నికల కమిటీలను నియమించే విషయంపైన, అదేవిధంగా చాలా మంది నేతలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గానీ లేకపోతే కిషోర్ చంద్రరావు లాంటి వాళ్ళు గానీ పార్టీని వీడి వెళ్తున్న పరిస్థితులను వాళ్ళని నిలువరించడం, వాళ్ళకి ఉన్న సీనియర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే విషయంపైన ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. దాదాపు కొత్త కమిటీలకు సంబంధించి రాహుల్ గాంధీ ఆమోదం కూడా తెలుపుతారని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత 5 గంటలకు తెలంగాణ సమావేశం అనేది కూడా ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇన్ఛార్జి అదేవిధంగా జనరల్ సెక్రటరీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ఈ వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎటువంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూసినట్లయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలంటే అందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి కష్టపడి ఒక టీమ్ గా పనిచేస్తే తప్ప అక్కడ ఫలితాలంటే కూడా సాధ్యమయ్యే పరిస్థితులు కూడా లేవు. ఈ 19 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతను అప్పగించే విషయంపై సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరిని పోటీలో దింపాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు. ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏ విధంగా
అధికార టీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీని కానీ టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లాలన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు. వాళ్ళని మళ్లీ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపాలా వద్దా అనే విషయంపైన కూడా ఈ సమావేశంలో చర్చలు కూడా జరిగే అవకాశం కూడా కనపడుతోంది. 7వ తారీఖున పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా ఇన్ఛార్జీలతోటి కూడా రాహుల్ గాంధీ సమావేశమవుతారు. 8వ తారీఖున సిఎల్పీ లీడర్లు అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్లతోటి రాహుల్ గాంధీ సమావేశమై టోటల్ గా దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి వ్యూహాన్ని అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక ఇట్లాంటి విషయాలన్నింటిపైన కూడా ప్రధానంగా చర్చ జరిపే అవకాశం ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తాయనుకున్న మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రాకుండా సింగిల్ గా వెళ్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పొత్తు ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో చివరికి పార్టీ తోటి పొత్తు ఉండదు అని చెప్పేసి కూడా స్పష్టం కావడంతో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతగా వెళ్లాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఇటు ఉత్తరప్రదేశ్ లో అదే పరిస్థితి ఉంది, బీహార్ లాంటి చోట్ల అదే పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితిని అధిగమించి కాంగ్రెస్ పార్టీ గణ్య సంఖ్యలో ఫలితాలను సాధించాలంటే అంటే ఒక మంచి సంఖ్య ఎంపీల సంఖ్యను గెలవడం ద్వారా డిసైడ్ ఫ్యాక్టర్ కావాలంటే మాత్రం అందరూ కూడా దేశవ్యాప్తంగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకుని అందరికీ బాధ్యతలు అప్పగించడం ద్వారా అందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా పార్టీ లబ్ధి పొందాలన్న ప్రయత్నం కూడా చేస్తోంది. ఇదే విషయాన్ని కూడా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో రాహుల్ గాంధీ స్పష్టం చేసే అవకాశం కూడా కనపడుతోంది. జ్యోత్స్న. రైట్.